హాయ్ ఫ్రెండ్స్, ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫ్రీగా ఇలాగా ఏఐ ఫ్యాషన్ షో మోడల్స్ మన లోగోను గానీ బ్రాండ్ గానీ ప్రమోట్ చేస్తున్నట్టుగా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకు ఒక లోగో అయితే కావాలి. మీ దగ్గర మీ ఓన్ ప్రొడక్ట్ లోగో ఉంటే ఆ లోగో యూజ్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను కొన్ని లోగోస్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్ లో అయితే సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇక్కడ ఈ లోగోస్ వచ్చేసరికి 1920 1080 పిక్సెల్ బ్యాక్గ్రౌండ్ లో నేను ఈ లోగోస్ అయితే సెట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ల్యాండ్స్కేప్ మోడ్ లో నాకు వీడియో అయితే క్రియేట్ అవ్వాలి. ఒకవేళ మీకు పోర్ట్రేట్ మోడ్ లో వీడియో క్రియేట్ అవ్వాలనుకోండి 1080 1920 పిక్సెల్ రేషియోలో మీకు బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తో ఈ లోగో అయితే సెట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్న లోగోస్ లో ఒక లోగోతో ఒక గర్ల్ క్యారెక్టర్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. దీనికోసం మనం ఒక వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలి. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ లో ఒక జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ వెబ్సైట్ లో వచ్చేసరికి నానో బనానా ఇమేజ్ మోడల్ అయితే యూజ్ చేసి ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఈ మోడల్ యూజ్ చేయడానికి కింద క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ నానో బనానా ప్రో మోడల్ మనకి యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ థింకింగ్ విత్ 3 ప్రో అని ఉంది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం క్రియేట్ చేయబోయే ఇమేజ్ పర్ఫెక్ట్ గా రావడం అయితే జరుగుద్ది. నెక్స్ట్ నేను లోగో అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ ఇందులో ఒక లోగో అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, పెప్సీ లోగో ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ మనకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే కావాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ ఈ ప్రాంప్ట్స్ అయితే మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ గర్ల్ కి సంబంధించిన ప్రాంప్ట్, మ్యాన్ కి సంబంధించిన ప్రాంప్ట్ అలాగే వీడియో ప్రాంప్ట్ ఉంది. ఫస్ట్ గర్ల్ కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు ఈ లోగో ఒక గర్ల్ శారీ కట్టుకున్న గర్ల్ ప్రమోట్ చేస్తున్నట్టుగా మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అవ్వాలి. ఓకే, సబ్మిట్. చూడండి, ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కార్నర్ లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాన్ క్యారెక్టర్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి ఇంకో లోగో సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఫాంటా లోగో సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. నెక్స్ట్ మ్యాన్ కి సంబంధించిన ప్రాంప్ట్ ఉంది. చూడండి, ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, మనకి ఇమేజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. కార్నర్ లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇంకో లోగో కూడా అప్లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి వాట్సాప్ లోగో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. ఈ లోగో వచ్చేసరికి ఒక గర్ల్ ప్రాంప్ట్ మీద అయితే ట్రై చేద్దాం. చూడండి, మళ్ళీ గర్ల్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుందాం. జస్ట్ డౌన్లోడ్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకునే ఇమేజెస్ ని ఒక వీడియో ఫార్మాట్ లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. వీడియో ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న మెయిన్ వెబ్సైట్ labs.google.com. కింద క్రియేట్ విత్ ఫ్లో ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ క్రియేట్ విత్ ఫ్లో. చూడండి, ఇక్కడ గూగుల్ అకౌంట్ తో మనం ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి మనకి డైరెక్ట్ గా లాగిన్ అయ్యి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను ప్రో వెర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 1000 క్రెడిట్స్ యూజ్ చేసుకొని నేను వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మీరైతే మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవ్వడం 100 క్రెడిట్స్ అయితే 1 మంత్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి అయితే వచ్చింది. ఒకవేళ ప్రో వెర్షన్ మీకు కావాలనుకుంటే రీసెంట్ గా జియో నుంచి 18 మంత్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకునే విధంగా ఈ ప్రో వెర్షన్ అయితే రావడం జరిగింది. మీకు జియో సిమ్ ఉంటే చాలు ఈ అకౌంట్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ వీడియో అయితే చెప్పాను, ఆ వీడియో లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వీడియో అయితే క్రియేట్ చేసేద్దాం. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్.
మీరు టెక్స్ట్‌తో వీడియో క్రియేట్ చేయాలనుకోండి, డిఫాల్ట్‌గా టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటది. నేనైతే ఇమేజ్ యూజ్ చేసి వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఈ ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా! ఆ ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్, అప్‌లోడ్ ఫైల్స్. చూడండి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఇక్కడ డిఫాల్ట్‌గా ల్యాండ్‌స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయ్యి ఉంది. ఒకవేళ మీరు పోర్ట్రైట్ మోడ్‌లో వీడియో క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ పోర్ట్రైట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇలాగొచ్చిద్ది. ఒకవేళ ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో మీకు వీడియో క్రియేట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ల్యాండ్‌స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఇలాగ అడ్జస్ట్ చేసుకొని క్రాప్ అండ్ సేవ్. చూడండి మనకి ఇమేజ్ అయితే అప్‌లోడ్ అయింది. ఇప్పుడు మనకి యానిమేషన్ ప్రాంప్ట్ అయితే కావాలి. యానిమేషన్ ప్రాంప్ట్ ఆల్రెడీ నేను నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇది కూడా కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానెల్స్ ఉన్నాయి. అక్కడ ఈ ప్రాంప్ట్ ఉంచుతాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియో ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాస్పెక్ట్ రేషియో వచ్చేసరికి ల్యాండ్‌స్కేప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అవుట్‌పుట్ వచ్చేసరికి నాకు ఒక వీడియోనే జనరేట్ అవ్వాలి. సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద మీరు 4 వీడియోస్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. కింద మోడల్ వచ్చేసరికి వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉంటే మీకు 20 క్రెడిట్సే లాస్ అవుతాం. ఓకే. సబ్మిట్. మనం కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే. వీడియో అయితే రెడీ అయింది. పైన డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి వీడియో అయితే డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్, అప్‌లోడ్ ఫైల్స్. ఈసారి మ్యాన్ క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి కొంచెం క్రాప్ చేసుకొని క్రాప్ అండ్ సేవ్. ఇమేజ్ అప్‌లోడ్ అయింది. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకుంటున్నా. జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే. సబ్మిట్. ఓకే. వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ కూడా అప్‌లోడ్ చేసుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్‌లోడ్ ఫైల్స్. చూడండి వాట్సాప్ యాప్‌కి సంబంధించిన ఇమేజ్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా! ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఓకే. ఇమేజ్ అయితే అప్‌లోడ్ అయింది. మనం యానిమేషన్ ప్రాంప్ట్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనంగానే మనకి ప్రాంప్ట్ అయితే వచ్చుద్ది. జస్ట్ సబ్మిట్. ఓకే. వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలా ఈజీగా ఫ్రీగా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని మీ ఓన్ లోగో గాని, బ్రాండ్‌ని గాని ప్రమోట్ చేసుకోవచ్చు.